చాలా ఆనందంగా ఉంది, మాటలు రావట్లేదు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ కళ్యాణ్ యూనివర్సిటీ గారు, జోహార్ కళ్యాణ్ యూనివర్సిటీ గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థాంక్యూ. ప్రతి ఒక్కరు కూడా మరో జ్ఞానశక్తిగా అవతారం ఇచ్చారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు కావలి టౌన్ లో రాగలిగిందంటే అందరికీ తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షుడిగా గంధి యానాశెట్టి గారు చూపిన చొరవ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి కృషితోనే కావలిలో ఈ రోజు ఎదురు లేని శక్తిగా తెలుగుదేశం ఎదిగిందంటే అది గంధి యానాశెట్టి అధ్యక్షుడిగా ఉన్న టైంలో జరిగింది. అందుకే ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూరంలో కరిగిపోతున్నా ఏ రోజు కూడా చింతించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావలి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ తోడు ఉంటూ ధనవంతుల కంటే పేదవాళ్ళని అర్థం చేసుకుని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావలి పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బజార్లో ఉండేటువంటి రోడ్డు గంధి యానాశెట్టిగా చేసిన రోడ్డే. ఈ రోజు కావలి పట్టణంలో 70% ప్రజలు నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి యానాశెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి అనుబంధం ఈ రెండు కలగలిపి ఈ రోజు కావలి అభివృద్ధికి ఒక ప్రదాతగా మిగిలిపోయాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద పడుగు బలం అండగా ఉన్నటువంటి విధానం, ఆయన ప్రజలకు ప్రక్షాళించినటువంటి విధానం, నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం, వీటన్నిటికీ కలగలిపితే చనిపోయిన తర్వాత నిజంగా మనిషి జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే అదే పునర్జన్మ, అదే చిరంజీవి. ఆయన చిరంజీవిగా కావలి ప్రజలకి పరిచయం చేయాలని, ఆయన కావలి ప్రజలకు అందరూ కూడా జీవితాంతం ఈ కలిగి ఉన్నంత వరకు, ఈ కావలి ట్రంక్ రోడ్డు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆలోచనతోనే మొట్టమొదటి నా మిత్రుడు రవిచంద్ర గారు ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాటిస్తే, కానీ ఏమీ తెలియని యానాశెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యేగా కొడతారని చెప్పి నాంది పలికాడు. ఆ గురుదక్షిణ తీసుకోవాల్సిన బాధ్యత నాకుందని ఉద్దేశంతోనే ఆయన కర్మకాండలు పూర్తయి ఆ రోజున దీక్ష కార్యక్రమం జరిగేటప్పుడు నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. చెప్పిన మాట మీద ఈ రోజు ఏ నాయకత్వంలో అయితే మనం పనిచేస్తున్నామో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎలా ఇచ్చిన మాట మీద నిలబడి పనులు చేస్తున్నాడు, అదేటువంటి మా బాటలో నేను కూడా నడవాలని ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇంతమంది వచ్చారంటే అది గంధి యానాశెట్టి గారి ప్రేమ, తెలుగుదేశం ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కార్యకర్త వర్గం, తెలుగుదేశంలో ఉండేటువంటి
ఉన్నటువంటి యూనిటీ, తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి కావలి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం, యానాది శెట్టి లోటు మనకు కనిపిస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటి ఆత్మ ఈ రోజు ఆయన శాంతిస్తుంది. ఇన్ని వేల మంది సమక్షంలో యానాది శెట్టి గారి విగ్రహం నిజంగా ఒక అదృష్టం. కావలి గడ్డకు ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఆశీర్వదించడానికి, కావాలని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరూ కూడా మన గండి యానా సీటు గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ, మొట్టమొదటి మిత్రులు అనగా